మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. సగ్గుబియ్యం, ఈ సగ్గుబియ్యం అనే మాట అయితే మాత్రం తెలుగు ప్రజలకైతే మాత్రం సుపరిచితం. ఎందుకంటే నీరసంగా గురైనప్పుడు, అలసటకు గురైనప్పుడు ఎక్కువగా డాక్టర్లు అయితే మాత్రం ఈ సగ్గుబియ్యం జావ తినాలి అంటూ ఉంటారు. అయితే ఈ సగ్గుబియ్యాన్ని విరివిగా అయితే ఏజెన్సీ ప్రాంతంలో వేల ఎకరాలు అయితే పండిస్తున్నారు. అల్లూరు జిల్లా రంపచోడ నియోజకవర్గం గంగవరం మండలంలో ప్రస్తుతం మనం ఈ సగ్గుబియ్యం తోటలో ఉన్నాం. అయితే ఇది కేరాలి తోట అని, అలాగే దీన్ని సాగోదుంప అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ రైతులు. దీన్ని కేవలం 6 నెలలు మాత్రమే రైతులు అయితే మాత్రం ఈ పంటను పండిస్తూ లాభాల బాటలో నడుస్తున్నారు. కేవలం 6 నెలల్లోనే ఈ పంట చేతికి వస్తుంది అయితే మాత్రం రైతులు చెబుతున్నారు. అంటే ముందుగా ఈ మొక్క యొక్క కాండాన్ని తీసుకుని అయితే మాత్రం దుంప రూపంలో ఆ భూమిలోకి నాటి 6 నెలల పాటు దానికి కొన్ని రకాలైన పిండిల్ని వేస్తే మాత్రం ఈ పంట అయితే మాత్రం ఆర్థికంగా మంచిగా బలోపేతమై అయితే మాత్రం లాభాల బాట తీస్తుందని చెప్తున్నారు. అంటే దీని వచ్చి దుంపని వీళ్ళైతే మాత్రం 6 నెలల అనంతరం దీని భూమి అడుగున ఉన్న దుంపనైతే మాత్రం తీసి దానిపైన తొక్కను తీసి ముక్కల కింద కట్ చేసి అయితే మాత్రం చేస్తారు. అంటే దీన్ని విరివిగా ఎక్కువగా ఈ దుంప, ఈ సాగో దుంప కానీ లేకపోతే కేరళీ దుంపగా పిలిచే ఈ దుంప పెద్ద కరపెండలం దుంపని ఆల్రెడీ మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. దాన్ని ఎక్కువగా తింటూ ఉంటాం కూడా. ఆ దుంప రీతిలో అయితే కనిపిస్తుంది. ఈ దుంపని సగ్గుబియ్యం తయారు చేయడానికి కానీ, అలాగే అనేక రకమైన పౌడర్లు తయారు చేయడంలో కానీ ఎక్కువగా ఈ దుంపను ఉపయోగిస్తారైతే రైతులు చెప్తున్నారు. లాభాల బాటలు అయితే మాత్రం తామంతా నడుస్తామని చెప్తున్నారు. అంటే కేవలం 6 నెలల్లో ఎకరాకి 30,000 రూపాయల పెట్టుబడితో అయితే మాత్రం పెడితే 6 నెలల అనంతరం ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉంటే ఎకరానికి 30,000కు బదులు మరో 30,000 చేతికి వచ్చే అవకాశం ఉందని వేల ఎకరాలకైతే రైతులైతే ఈ పంటను పండిస్తున్నారు. నా పేరు గడ్డం వీరబాబు అండి. గంగవరం మండలం, మాది పెడతమావిడి అండి. ఈ గంగవరాన్ని భూమి లీజుకి తీసుకొని రైతుల దగ్గర మేము చేస్తూ ఉంటాం. ఈ దుంప కేరళ దుంప అంటారండి. పండించిన తర్వాత ఈ 6 నెలలు పండించిన తర్వాత ఇలాగా మొక్క కోసి ఆరబెడతామండి. వచ్చి దీని ఖర్చు 30,000 అవుతుందండి. ఈ 30,000 దుంప బాగా ఊరితే ఇంకొక 5,000, 10,000 ఎక్స్ట్రా వస్తుందండి. లేదండి దుంప సరిగా ఊరకపోతే అంతే మన పెట్టుబడులు వస్తాయండి. మాది చేతికి వచ్చే వరకు కూడా మాకు భయంగానే ఉంటుందండి. ఏంటంటే అండి ఇలాగ ఆరబెట్టేస్తున్నామండి. ఆరబెట్టేసిన మొక్క కళ్ళ మీద ఉన్న చేపు కూడా ఆరబెట్టేసి మేము రాసేసుకుని సావుకరికి ఇచ్చుకునే వరకు కూడా మాకు భయంగా ఉంటుందండి. ఏంటంటే మరి 4-5 లక్షలు పెట్టుబడి పెడతామండి. ఈ మొక్క కళ్ళ మీద వేసేసిన మొక్క మీద ఒక వర్షం కానీ పడిందంటే ఇంక ఇంటికి పని చేయదండి, శుభ్రం పాడైపోద్ది. దాన్ని ఈ ఆలగీసిన మొక్క మళ్ళీ ఈ ఆల రోజు నాడే ఎత్తుతామండి, పోగొట్టి రాసేస్తాం. అప్పటి వరకు కూడా అలాగే ఆరుతున్నదండి. మధ్యలో తిరగేస్తామండి, అదే మెదుపుతామండి. ఆరిన తర్వాత వారం పోయినాక అప్పుడు రాసేసిన తర్వాత మాకు ఎంత మొక్క అవుతుందో అంత మొక్క రాసేసి సావుకారికి చెప్తామండి. ఏమేమి తయారు చేస్తారు సగ్గుబియ్యం? సగ్గుబియ్యం అవుతుందండి. మెయిన్ ఎక్కువ సగ్గుబియ్యం అయి ఉండి కోతరట్టుకు తయారవుతుందండి. తర్వాత పొగడలో కూడా కలుపుతారటండి. పచ్చితుంప అయితే ఓన్లీ సగ్గుబియ్యం అండి. పచ్చితుంప కూడా సావుకారులు తీసుకెళ్తారు. కొందరు రైతులు ఈ మొక్క గీసి ఆరబెట్టి అమ్ముతారండి. ఆరబెట్టి అమ్మిన దానికి కొద్దిగా ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందండి దుంప మీద. అది 1000 రూపాయలు ఉందనుకోండి, ఇది 1100 ఉంటుందండి. అలాగే ఒక ఎక్కువ ఉంటుందని మేము ఏం చేస్తామంటే గీసి ఆరబెట్టి అమ్ముతామండి. కొందరు రైతులు బాధలు పడలేక వర్షం వస్తే నానిపోతుందండి. ఆ నానిపోతుంది ఏమన్నా దూడలో గట్ట కాచుకోలేక ఏం చేస్తారంటే పచ్చితుంప తోలేసుకుంటారండి.